చంద్రబాబు అసమర్థత, ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక జగనన్న కనెక్ట్స్ సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయించే కుట్రలకు చంద్రబాబు తెరలేపాడని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్లు సోషల్ మీడియా సైనికులకు అక్రమ కేసులతో వేధించిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా అకౌంట్ల సస్పెండ్ చేయించాలని పోలీసుల ద్వారా మెటా, ఎక్స్కి నోటీసులు పంపుతుందని మండిపడ్డారు. మంత్రివర్గ నిర్ణయాలను యథావిధిగా పోస్టు చేస్తే ఆ పోస్టులను వాటిని డిలీట్ చేయాలని నోటీసులు ఇవ్వటం అంటే ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టే కాదా అని ప్రశ్నించారు. మన విభజన చట్టంలో హామీలో భాగంగా విశాఖ రైల్వే జోన్ని సాధించుకుంటే అది చాలా కీలకమని మనం భావిస్తున్న టైంలో కేకే లైన్ లేకుండా దాన్ని రాయగడ డివిజన్లో కలిపేసి విశాఖ డివిజన్ ఇచ్చామని చెప్తున్నారు. మరి మీ కూటమి ప్రభుత్వం కదా, తెల్లారు లేచి ప్రధానమంత్రి గారితో చట్టపట్టాలు వేసుకుంటారు కదా మీరు. అయ్యా దీనివల్ల మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఆదాయం వచ్చే లైన్ పోతుందని చెప్పి మీరు ఎందుకు అడగలే? ప్రధానమంత్రి కలిస్తే అడగాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? కేంద్ర పథకాల నిధులు వాడుకోలేకపోవడం వల్ల 5,321 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరమే నిధులు వినియోగించుకోలేక పోగొట్టుకుంది రాష్ట్రం అని రాస్తూ, స్పర్శ విధానం అమలు వల్ల ఆర్థిక శాఖ వైఫల్యం చెందింది. స్పర్శ అనే ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఇందులోని లోటుపాట్లని అధిగమించడం లేదు. 2024-25 సంవత్సరంలో 55% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లను 55% వాడుకుంటే 25-26లో అయితే 34% వాడుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోవటం లేదు. వేల కోట్ల రూపాయలు, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా, ఆంధ్రజ్యోతిలో రాసిందే మాట్లాడుతున్నా.